ఈ వీడియోలో మనం మే నెలలో జన్మించిన వారి లక్షణాలు స్వభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మే 1 నుంచి 21లో జన్మించిన వారు వృషభ రాశిలో, 21 తర్వాత జన్మించిన వారు మిథున రాశిలోకి వస్తారు. మేలో జన్మించిన వారు చాలా తెలివైన వారు, అలాగే కష్టపడి పనిచేస్తారు. వాళ్ళ కళలను సాధించుకోవటానికి చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. సింపుల్గా చెప్పాలంటే హార్డ్ వర్కర్స్. ఒకేసారి 10 పనులు చేయగల సామర్థ్యం ఉంటుంది. మేలో పుట్టిన వాళ్ళు చాలా వరకు సరస్వతి పుత్రులై ఉంటారు. చదువులో బాగా రాణిస్తారు. కానీ వీరికి మొండి పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలతో కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటారు. వీరి సొంత జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకుంటారు. సమాజంలో ఎవరు వేలెత్తి చూయించకుండా బ్రతుకుతారు. కానీ వీరికి సంబంధం లేని విషయాల్లో తల దూచటం వలన ఎదుటివారి దృష్టిలో చులకనవుతారు. దేనినైనా ఉచితంగా పొందాలనుకోరు. కష్టపడి సాధించాలనే మనస్తత్వం. బద్ధకం అస్సలు ఉండదు వీళ్ళకి. ఎప్పుడూ కూడా యాక్టివ్గా చురుకుగా ఉంటారు. వీళ్ళు సెల్ఫ్ మోటివేటర్స్. ఎవరూ వీరిని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఏ పనిని ఎలా చేయాలో అన్నీ చక్కగా ముందే ప్లాన్ చేసుకుంటారు. పక్కన వాళ్ళ కష్టాల్లో ఉంటే వారిని వెళ్ళి మోటివేట్ చేస్తారు. చాలా నెమ్మదస్తులు, ఓపిక ఎక్కువ. భూదేవికి ఉన్నంత ఓపిక, సహనం ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే ఈజీగా సర్దుకుపోతారు. ఏది పడితే అది మాట్లాడరు. ఎవరితోనైనా సంభాషించేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడతారు. చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్. చిన్న విషయాలకి అప్పుడప్పుడు హర్ట్ అయ్యి బాగా బాధపడతారు. అలానే అప్పుడప్పుడు మూడ్ని బట్టి చిన్న విషయాలకు కోపం వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఏప్రిల్లో జన్మించిన వాళ్ళకి ప్రయాణాలంటే చాలా ఇష్టం. కుదిరితే ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేయాలని అనుకుంటారు. ఎవరి మీద ఆధారపడి బ్రతుకుదాం అనుకోరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎదుటివారికి కూడా సహాయం చేద్దామని అనుకుంటారు. వీళ్ళ మీద ప్రేమ, ఆప్యాయత చూపించిన వారిని ఎప్పటికీ వదులుకోరు. చాలా గౌరవం ఇస్తారు. కాకపోతే వీళ్ళకి అందరూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటారు. ఎప్పుడూ కూడా 10 మందితో కలిసి బతకాలని కోరుకుంటారు. వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం కొంచెం కష్టమే. సీక్రెట్స్ అస్సలు బయట పెట్టరు. అన్నీ గుట్టుగా దాచుకుంటారు. మే నెలలో జన్మించిన వారికి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువే అని చెప్పుకోవాలి. వీళ్ళని కన్విన్స్ చేయటం చాలా కష్టం. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. వేరేది చేయమని ఎవ్వరూ ఒప్పించలేరు. వీరు ఏదైనా వస్తువుని ఇష్టపడితే దాన్ని కొనటం కానీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం కానీ చేస్తారు. కొంచెం ఖర్చులు ఎక్కువే చేస్తారు. ప్రయాణాలు చేయటం కోసం, ఇష్టమైన వస్తువులను కొనటం కోసం ఎక్కువ డబ్బుని వృధా చేస్తారు. ఇష్టపడిన దాన్ని ఖచ్చితంగా దక్కించుకుని తీరతారు. అందుకే మేలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రతి పని చేసే ముందు దైవాన్ని కొలుస్తారు. దైవభక్తి చాలా ఎక్కువ. మేలో జన్మించిన వారు జీవిత భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం మే నెలలో పుట్టినవారు ఎదుటి వారిని డామినేట్ చేయటానికే ప్రయత్నిస్తారు. వీరు భోజన ప్రియులు. విందు వినోదాలంటే చాలా ఇష్టం. డబ్బులు బాగా ఖర్చు పెడతారు. అందంగా తయారవటం అంటే చాలా ఇష్టం. బ్యూటీకి ఎక్కువసేపు కేటాయిస్తారు. మే నెలలో పుట్టినవారు వారి జీవితంలో బాగా రాణించాలంటే వారి సొంత నిర్ణయాలనే పాటించటం మంచిది. ఎదుటివారి సలహాలు అంత బాగా కలిసిరావు వీరికి. తమ సొంత శ్రమతోనే జీవితంలో ఉన్నత స్థాయిలో నిలుస్తారు. వారి వివాహ జీవితంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సర్దుకుపోతారు. ఈ నెలలో పుట్టినవారు మంచి సింగర్గా, డాన్సర్గా, కళాకారులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. మే నెలలో జన్మించిన వారు
ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించటం వల్ల మంచి జరుగుతుంది. మే నెలలో పుట్టినవారు చాలామంది మంచి స్థాయిలో నిలిచారు. వాళ్ళెవరంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మంచు మనోజ్ గారు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, కృష్ణ గారు, బిగ్ బాస్ ప్రియా గారు, చంద్రమోహన్ గారు, డి పూర్ణ గారు, అబ్బాస్ గారు, కమీడియన్ సుమన్ శెట్టి గారు, హీరోయిన్ త్రిష, జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, సందీప్ కిషన్ గారు, విజయ్ దేవరకొండ, సాయి పల్లవి గారు, సింగర్ సునీత గారు, ఆదా శర్మ గారు, శ్రీముఖి, నమిత, సుధీర్ బాబు గారు, రాజ్ తరుణ్ గారు, బిగ్ బాస్ మోనాల్ గారు, రామ్ పోతినేని గారు, శిల్పా చక్రవర్తి, జబర్దస్త్ అనసూయ గారు కూడా మే నెలలో జన్మించిన వారే. మరి తెలుసుకున్నారు కదా మే నెలలో జన్మించిన వారి స్వభావాలు. మీలో కనుక ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాదు మీరు నెక్స్ట్ ఏ వీడియోని చూడాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.